గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత తులారాశి వాళ్ళకి అక్టోబర్ నెల ఎలా ఉండబోతుందో చూద్దామండి. తులారాశి వాళ్ళకి రాశిలోనే కుజ సంచారం జరగడము, వ్యయంలో రవి సంచారము. ఆ రవి మనకి అక్టోబర్ 17వ తారీఖు వరకు వ్యయస్థానంలో సంచారం జరిగి తర్వాత లగ్నంలోకి ట్రాన్సిషన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనము చూసుకున్నట్లయితే కనుక కుజుడి యొక్క ఇన్ఫ్లుయెన్స్ తులారాశి వాళ్ళపైన ఎక్కువ ఉండే పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిగా మీ పర్సనాలిటీలో సడన్ అగ్రెషన్ రావడము, సడన్గా కోపం రావడము, చికాకు రావడము,
అనుకున్న వెంటనే పనులు అయిపోవాలనుకునే ఒక మైండ్ సెట్ క్రియేట్ అయిపోవడము, ఇలాంటివన్నీ కూడా కొద్దిగా కనిపిస్తూ ఉందన్నమాట. జనరల్‌గా తులారాశి వాళ్ళకి కొద్దిగా ఒబ్సెసివ్ కంపల్సివ్ లాంటి డిసార్డర్స్ ఉంటాయి. అంటే ఓసీడీ లాంటి బిహేవియర్ ఉంటుంది వీళ్ళకి. అనుకున్న వెంటనే పనులయిపోవాలి అన్నట్టు. సో, ఇక్కడ కుజుడు సంచారం జరగడం వల్ల ఏమవుతుందంటే అక్టోబర్ 27th వరకు కూడా కొద్దిపాటిగా మీ పర్సనాలిటీ, మీ థాట్ ప్రాసెస్ వల్లే మీకు కొద్దిగా ఇష్యూస్ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి, వీలైనంత మట్టుకు కొద్దిగా కోపంని మీరు కంట్రోల్‌లో పెట్టుకుంటే మంచిది. అక్టోబర్ 27th తర్వాత కుజుడు ద్వితీయ స్థానంలోకి తన స్వక్షేత్రంలోకి వెళ్తారు కాబట్టి, అక్కడ కుటుంబ వాతావరణాన్ని కూడా సూచిస్తుంది ద్వితీయ స్థానం కాబట్టి. కుటుంబ వాతావరణంలో కూడా మళ్ళీ మీ మాట తీరు వల్లే కొద్దిపాటిగా ఆర్గ్యుమెంట్స్ జరగడము, అది కూడా ఫైనాన్షియల్ మ్యాటర్స్‌కి సంబంధించి ఆర్గ్యుమెంట్స్ జరగడము, చికాకులు, లేకపోతే ఏదన్నా సేవింగ్స్ అకౌంట్స్‌కి సంబంధించి, లేక ఫ్యామిలీ పైన ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి సంబంధించి, వీటి వల్ల కొద్దిగా డిస్టర్బెన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి, ఆ విషయంలో కొద్దిగా మీరు అనుకూలంగా ఉండి, మీకు ఎలా పేషెన్స్‌ని కొద్దిగా మీరు డెవలప్ చేసుకున్నట్లయితే గనక, ఈ కుజుడు పెద్దగా డ్యామేజ్ చేయడానికి పరిస్థితులు కనిపించవు. వ్యయస్థానంలో రవి సంచారం జరగడము మీకు నిద్రకి సంబంధించి ఇష్యూస్ వస్తాయి. ఎందువల్ల అంటే ఒక లైట్‌ని తీసుకెళ్ళి మనము 1000 వాట్ బల్బ్‌ని మనము బెడ్‌రూమ్‌లో పెట్టుకుంటే ఎంతైతే వెలుగు వస్తే మనకి నిద్ర రాదో, ఇక్కడ రవి సంచారం కూడా అట్లాగే ఉంటుందన్నమాట తులారాశి వాళ్ళకి. సో, ఇక్కడ మీకు ఆయనే లాభాధిపతి కూడా అవుతారు. సో, ఫైనాన్షియల్ గెయిన్స్ కూడా తులారాశి వాళ్ళు ఈ నెల పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ చేయడానికి కూడా లేదు. ఎవరైనా కెరియర్‌లో గనక మీరు మూవ్‌మెంట్ కోసం గనక వెయిట్ చేస్తున్నట్లయితే గనక, లేకపోతే కొత్త ఆపర్చునిటీస్ కోసం గనక వెయిట్ చేస్తున్నట్లయితే గనక, ఈ రవి సంచారము అంత ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వదు. ఎందువల్ల అంటే ఆపోజిట్‌లో మళ్ళీ మనకి శని వక్రీగతిలో ఉండి తన యొక్క దృష్టి రవి పైన పడుతూ ఉంటుంది కాబట్టి, తర్వాత అక్టోబర్ 17th తర్వాత రవి మళ్ళీ లగ్నంలోకి ట్రాన్సిట్ అవుతుంది కాబట్టి, కొద్దిపాటిగా మీకిక్కడ కొంచెం కెరియర్‌కి సంబంధించి డిస్టర్బెన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి, సడెన్‌గా డెసిషన్స్ తీసుకోకుండా ఎంత ప్రెషర్ వస్తున్నా సరే ఆఫీస్ విషయాలలో కొద్దిగా వీలైనంత మట్టుకు దాన్ని పేషెన్స్‌గా డీల్ చేసుకొని, ఈ నెల దాటేంత వరకు కూడా గనక మీరు హ్యాండిల్ చేసుకున్నట్లయితే గనక బావుంటుంది. లేకపోతే సడెన్‌గా మీరు టర్మినేషన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఓన్లీ మీ బిహేవియర్ వల్ల మీకు ఇబ్బందులు కనిపిస్తున్నాయి కాబట్టి, అది కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ విషయంలో కేర్‌ఫుల్‌గా ఉండండి. కుజుడు గురించి ఆల్రెడీ చెప్పాను నేను. కొద్దిగా అక్కడ కూడా పేషెన్స్ ఉంటేనే మీకు రిజల్ట్స్ ఫేవరబుల్‌గా ఉంటాయి. శుక్రుడు కూడా నీచనుంది లగ్నాధిపతి వ్యయస్థానంలో నీచనుండి ఉన్నప్పుడు ఏమవుతుందంటే, సడన్ ఎక్స్‌పెండిచర్స్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అది హాస్పిటలైజేషన్‌కి డబ్బులు ఖర్చు పెట్టడము, లేకపోతే అనవసరమైన వస్తువులు అంటే ఈ వస్తువు మనకి అవసరమా? లేదా? అనే ఒక డిఫరెన్స్ లేకుండా మీరు డబ్బులు ఖర్చు పెట్టేయడము, దానివల్ల మీకు కొద్దిగా డిస్టర్బెన్సెస్ రావడం, లేదా కొనుక్కున్న వస్తువులు మీకు అంతగా ఫేవరబుల్‌గా ఉండకపోవడం. అంటే మీరు అనుకున్నదొకటి, మీరు తీసుకున్నదొకటి, అది ఇంట్లో తీసుకొచ్చిన తర్వాత దాన్ని రిజల్ట్ ఇంకోలాగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. భాగస్వామితోటి కొద్దిగా చికాకులొచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే శుక్రుడు లగ్నాధిపతి అవుతారు. అష్టమాధిపతి కూడా ఆయనే అవుతారు. వ్యయస్థానంలో ఉన్నప్పుడు గనక తులారాశి వాళ్ళకి ఒకవేళ ఏదైనా సీక్రెసీస్ రిలేషన్‌షిప్స్ ఉంటే గనక ఆ విషయంలో కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. ఎందుకంటే పంచమంలో రాహు సంచారం కూడా మీకు కొద్దిపాటిగా మాయలో పెట్టే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి, ఆ విషయంలో కేర్‌ఫుల్‌గా ఉండండి. పెళ్లి కాని తులారాశి వాళ్ళు ఎవరైనా కనుక లవ్ మ్యారేజెస్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక, ఈ మంత్ అంత ఫేవరబుల్ రిజల్ట్ లేదు కాబట్టి, ఆ డిస్కషన్స్ అన్నీ కూడా మీరు వాయిదా వేసుకున్నట్లయితే మంచిది. ఎప్పుడైతే ఉచ్చ నొందిన తర్వాత శుక్రుడు కూడా తులారాశిలోకి ఎంటర్ అవుతారో, అప్పుడు మీ పెద్దల డెసిషన్స్ మీ పెద్దల వరకు తీసుకెళ్ళి డిస్కషన్స్ చేసుకొని, దానికి ఒక అగ్రీమెంట్ ప్రపోజల్ లాగా చేసుకుంటే మీ ప్రేమ పెళ్ళిళ్ళు జరగడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. లేకపోతే మీకు అన్నీ కూడా చికాకులుగానే ఉంటుంది. ఫ్యామిలీ మ్యాటర్స్‌లో కూడా కొద్దిగా కేర్‌ఫుల్‌గా ఉండండి. తోబుట్టువులతోటి ఎటువంటి చికాకులు ఉండవు. తోబుట్టువుల సపోర్ట్ ఉంటుంది మీకు. ఎందుకంటే కుజుడు స్వక్షేత్రంలో ఉంటారు కాబట్టి తులారాశి వాళ్ళకి అక్టోబర్ ఎండింగ్ నుంచి కూడా మీకు తోబుట్టువుల నుంచి కూడా మంచి సపోర్ట్ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అధికారుల నుంచి చాలా ఒత్తిడి కనిపిస్తుంది కాబట్టి వీలైనంత మట్టుకు ఆహ్, ఎక్కువ అగ్రెసివ్ డెసిషన్స్, హేస్టీ డెసిషన్స్ తీసుకోకుండా ఉన్నట్లయితే మంచిది. ఈ నెలంతా కూడా మీరు
సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఓం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు కనుక క్రమం తప్పకుండా మీరు ప్రతిరోజు కూడా మీరు ఆ మంత్రం చాంటింగ్ చేసుకున్నట్లయితే కనుక కుజుడు ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తారు. రవికి అర్ఘ్యం ఇస్తూ ఉండండి రెగ్యులర్ గా. లక్ష్మీదేవి ఆరాధన చేసుకున్నట్లయితే గనక మీకు ఈ నెలంతా కూడా ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి.